ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 37:28 వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికినీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. యెహోవా తన భక్తులను ప్రేమించువాడు మాత్రం కాదు, వాళ్లను కాపాడు దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, భక్తిహీనుల సంతానము నిర్మూలించబడునంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని మీరు ఉంటున్నారు. కీర్తనకారుడైన దావీదు దేవుని చేత ప్రేమించబడు భక్తుడుగా ఆయన ఉండాడు. అంత మాత్రం కాదు, దేవుని యొక్క కృపను ప్రేమను కలిగిన దేవుని దాసుడుగా ఆయన వర్ధిల్లాడు. సౌలు రాజు ఎంతగా దావీదును నాశనము చేయడానికి, నిర్మూలన చేయడానికి చూసినా దేవుడు దావీదును మాత్రం దుర్మార్గమైన పథకం కలిగిన సౌలుకు దావీదును అప్పగించలేదు. కారణం, దావీదును దేవుడు కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని మీరు వింటున్నారు. మీ జీవితంలో తాళలేని హింసలు, పోరాటాలు, విపత్తులు, అయ్యో నేను ఎవరికి చెప్పుకోగలను, నా పరిస్థితి ఎవరికి తెలుసును, దేవుడు నన్ను కాపాడునా, నా కుటుంబాన్ని కాపాడునా, నా బిడ్డల్ని కాపాడునా, నా భవిష్యత్తును కాపాడునా అని ఒక ప్రశ్న మీలో ఉంటున్నదా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు దేవుని బిడ్డలుగా ఉంటున్నారా? మీరు దేవుని భక్తులుగా ఉంటున్నారా? దేవుడు ఎన్నటికీ మిమ్మల్ని చేయి వదలడు. మిమ్మల్ని కాపాడు దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక ఘటన నాకు జ్ఞాపకం వస్తున్నదండి. ఒక మంచి ప్రార్థనా యోధుడైన ఒక ప్రియ సహోదరుడు దేవుని చేత ఒక మంచి ఇల్లుతో ఆశీర్వదింపబడాడు. దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఇంటిలో వాళ్ళు నివాసం చేస్తుండగా వాళ్ళ పక్కన ఇంటిలో ఉన్నటువంటి ఒక తాగుబోతు మనిషి చాలా ఈ దేవుని బిడ్డలను హింసించాడు, పోరాటాలను ఇచ్చాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి అని ఎన్నో హింసలను, సమస్యలను కలుగజేశాడు. ఈ దేవుని బిడ్డలు ఆ మనిషిని సమాధానం చేయడానికి ఎన్నో పథకాలు చేసినా ఆ మనిషి వినడం లేదు. తాగేసి వచ్చేటప్పుడల్లా ఈ దేవుని బిడ్డల ఇంటి ముందు ఉండేటువంటి నీళ్ల కుళాయిని ఇంచేసేవాడంట. జరిగినది ఏమి? ఈ దేవుని బిడ్డలు దేవుని యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థించడానికి ప్రారంభించారు. ఒక రోజు ఆ తాగుబోతు మనిషి ఒక టూర్కి వెళ్ళాడు. టూర్కు వెళ్ళి బాగా తాగేసి అందరూ నీళ్లలో దూకే సమయంలో ఈ మనిషి కూడా దూకాడు. చివరిలో ఈ తాగి ఆ నీళ్లలో దూకిన మనిషి బయటికి రాలేదనేటువంటి విషయం అందరికీ తెలియవచ్చినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, టూర్ పోయినోడు ఇంటికి తిరిగి రానే లేదు. ఈ వాగ్దానాన్ని, దేవుని వార్తలను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను ముట్టువారు దేవుని కనుపాపలను ముట్టుతారని దేవుని వాక్యం ఉంటున్నది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించే దేవుని బిడ్డలా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు విరోధంగా ఎన్ని హింసలు వచ్చినా, మీకు విరోధంగా ఎటువంటి పోరాటములు వచ్చినా చోలిపోకండి. మీ నమ్మకాన్ని కాపాడుకోండి. దేవునిలో ఉండేటువంటి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవునిలో ఉండే మీ భయభక్తులను కాపాడుకోండి. మీ పరిశుద్ధతను కాపాడుకోండి. మీకు విరోధంగా వచ్చే ఆయుధం వర్ధిల్లకపోవును. అంత మాత్రం కాదు, భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలించబడునంట. నిరంతరమైన సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపు దేవుడుగా ఉంటున్నాడు. కన్నీటితో, వేదనలతో, పోరాటాలతో ఉంటున్నారా? ధైర్యము కలిగి ఉండండి. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి. దేవుని వాగ్దానాలను నమ్మండి. మిమ్మల్ని దేవుడు కాపాడును. దేవుడు మిమ్మల్ని చేయి వదలడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థన చేసి ఈ ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని దీవించండి. మీ రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి. నా రాజా, వీళ్ళ జీవితంలో ఎటువంటి హింసలు, పోరాటాలు, విపత్తులు, ఆపదలు, నా రాజా, ఇప్పుడే వాటన్నిటి నుంచి ఒక విడుదలను వీళ్ళకి ఇవ్వండి. మీరు రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి. వీళ్ళకి విరోధంగా వచ్చే ఆయుధం వర్ధిల్లక పోవునుగాక నా రాజా. కీర్తనలు 37:28 వాక్యం ప్రకారం
వీళ్ళను కాపాడండి, మీ రక్త కోటలో దాచుకోండి. వీళ్ళ యొక్క ప్రతి ఒక్క సమస్యలకు ఈ రోజు చివరి రోజుగా ఉండని నాయనా, మీ మహోన్నతమైన ప్రసన్నత ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.